చేయలేని విషయాలను, బయటికి రాలేని అనేకమైన అలవాట్లు, పొరపాట్ల నుండి యేసు బయటికి తీసుకురావడానికి కల్వరి సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. దాని ద్వారా మనిషికి విజయం ప్రాప్తించింది. ఆ విజయం కొరకు మరణించాడు. అన్నిటికంటే ఎక్కువ భయాన్ని కలిగించేది మరణం. ఆ మరణాన్ని కూడా యేసు సిలువలో జయించి 3వ దినాన తిరిగి లేచాడు. కాబట్టి ఆయన జయశీలుడుగా పిలువబడటానికి అర్హుడు. అందుకే ఆయనకు హోసన్నా జయమని ప్రజలు ఆయనను అభినందించారు. ఆ అభినందించిన రోజే మట్టల ఆదివారం. ఈ ఆదివారం రోజు యెరూషలేములో యేసు ప్రభు వారు వెళ్తుండగా అక్కడ ఉన్న జన సమూహం అంతా కూడా హోసన్నా జయం ఒక మద్యం అలవాటు వదలాలంటే కష్టం. తప్పు చేస్తే తప్పు నుంచి బయటికి రావాలంటే కష్టం. అలాంటి కష్టమైన పనులన్నీ యేసుని నమ్మితే వదిలేయగలుగుతారు. ఇక్కడ ఉన్న వారం అందరం అలాంటి అలవాట్లు ఉన్న వారమే. యేసు ప్రభు నమ్మిన తర్వాత అన్ని అలవాట్ల నుంచి బయటకు వచ్చినాము. ఎవరైనా యేసుని నమ్మితే మీకు కూడా విడుదలను, విమోచనను యేసుక్రీస్తు ఇస్తాడు. అన్నిటికంటే ముఖ్యంగా మనిషి నరకానికి పోకుండా నిత్య రాజ్యాన్ని ఇవ్వడానికి యేసు వచ్చాడు. యేసు దగ్గరికి వచ్చి ఆయన విషయాలు అర్థం చేసుకుంటే యేసు మీకు ఎంతో అర్థమవుతాడు. యేసు ప్రభుని ఇష్టపడని వారు ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయన ఒక్కడి కోసం వచ్చిన వాడు కాదు, అందరి కోసం ఈ లోకానికి వచ్చిన వాడు ఆయన. అందరిని ప్రేమించిన వాడు ఆయన. అందరి మేలు కోరిన వాడు ఆయన. ఆయనను ఎవరు ద్వేషించాల్సిన అవసరం లేదు. ఆయన అందరినీ ప్రేమించే దేవుడు ఆయన. ఆయన దగ్గరికి వస్తే ఆ వారు కూడా అందరినీ ప్రేమించే వారిగా మారుతారు. అలాంటి యేసు ప్రభు వారు విజయోత్సవంగా ఆయన సిలువలో చేసిన త్యాగానికి, ఆయన ఇచ్చిన విజయానికి స్ఫూర్తిగా తీసుకెళ్తున్న ఈ విజయ ర్యాలీలో అనేక మంది అమీన్పూర్ లో ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ విజయం ప్రాప్తించును గాక. దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు అందరికి విజయం ఇచ్చును గాక. నెమ్మది, సమాధానం ఇచ్చును గాక. అది తెలియజేస్తే బయలుదేరుతున్నా. ఆ యేసుని నమ్మండి, ఆ యేసు దగ్గరికి రండి, ఆ యేసు గురించి తెలుసుకోండి. మీ జీవితం నుంచి విజయం ప్రాప్తిస్తుందని తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని ఈ యొక్క యాత్రని ఈ రోజు దీవించి ఆస్వాదించును గాక. మంచిది. హల్లెలూయా. ప్రియులారా, ఈ ర్యాలీ కార్యక్రమం అంతటినే మన మధ్యలో ఉన్న దైవజనులు మరి రెవరెండ్ పరంజ్యోతి గారు దీన్ని అధ్యక్షత వహించి నడిపిస్తారు. అందరం కొన్ని వారు చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని కొంతమంది పాస్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరిని ఇన్వాల్వ్ చేయాలనేది మా ఉద్దేశం. కాబట్టి వారు ఎక్కడెక్కడ ప్రార్థన చేయమని పాస్టర్ని కోరుతారో దయచేసి అది సహకరించాలని ప్రభు పెట్టి మనం చేస్తాను. ఈ సమయాన్ని దైవజనులకు అప్పగిస్తాను. మంచిది. ప్రభు యేసుక్రీస్తు నామం పేరిట చేరువచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ర్యాలీకి ఆసక్తిగా ఆయా సంఘాల నుంచి స్థలంలో సమకూడారు. అందుకై ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు, వాళ్ళు మీకు గైడ్ చేస్తారు. వారు మీకు ఇరు ప్రక్కల ఉంటారు. దయచేసి వారి ఆదేశాలు అనుసరించి మీరు ముందు నడవాలని ప్రభుపేట మనవి చేస్తా ఉన్నాను. మీకు ఏదైనా వాటర్ కానీ లేకపోతే ఇంకేదైనా రిక్వైర్మెంట్ ఉంటే కూడా వాలంటీర్స్ తెలియచేయండి. వారు మీకు అందుబాటులో ఉండి మీకు అన్ని విధాల వారు మీకు సహాయం చేస్తారు. ఈ సమయంలో మరి అమీన్పూర్ మున్సిపల్ పాస్టర్స్ కౌన్సిల్ అధ్యక్షులు పాస్టర్ రెవరెండ్ డాక్టర్ బిషప్ ఫ్రాన్సిస్ అయ్య గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు ఈ యొక్క ర్యాలీ కార్యక్రమానికి ముందుగా వారు ఇనాగరల్ సర్మన్ చేస్తారు. వారి యొక్క ప్రార్థనతో మరియు ఇనాగరల్ సర్మన్తో ఈ ర్యాలీ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. సకల ఆశీర్వాదము కారణభూతులకు మా దేవ, మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సాయంత్ర సమయం అందు ప్రభువా, నీవు సిలువలో నీ ప్రాణమును త్యాగము చేయకముందు యెరూషలేము పురవీధులలో నీ యొక్క విశ్వాసుల చేత హోసన్నా 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 అని జయధ్వనులు వచ్చుచుండగా ప్రభువా, వారు పలుకుచుండగా ప్రభువా, వారు అరుచుచుండగా ప్రభువా, నీవు వారి మధ్యలో ఆ విధమైనటువంటి రాజరికమును చూపిస్తూ ముందుకు సాగుతున్నావు తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యాత్రను ప్రభు జ్ఞాపకం చేసుకుంటకును, ఈ యాత్రలో నీ సన్నిధానము మేము కలిగి ఉండకును, నిన్ను ప్రకటించుటకును, నిన్ను ఇతరులకు ప్రభు చూపించుటకును కృప చూపి సహాయము చేయమని ఆదరించేంత వరకు నీవే మా ముందుండి నడిపించమని, మాతో ఉండి నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మిక్కిలి వినయంతో వేడుకొని ప్రార్థిస్తున్నాం పరమ. ఆమేన్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో ఒక కీర్తన పాడుకుందాం. సహోదరు సోలమన్ గారు వచ్చి ఒక పాట పాడతారు.
దయచేసి అందరూ కూడా వారితో సహకరించి పాడదాం. మరికొద్ది నిమిషాల్లో ఈ ర్యాలీలో మనం ముందుకెళ్తాము. जी 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 वंदनमो वंदनमो ये सन्ना వందనమో వందనమన్న ఆయన్న యేసన్న వందనమో వందనమన్న ఆయన్న యేసన్న వందనమో వందనమన్న ఆయన్న యేసన్న వందనమో వందనమన్న ఆయన్న యేసన్న వందనమో పరిశుద్ధుల వందనమన్న పరిశుద్ధుల వందన పరిశుద్ధుల వందనమన్న దేవదూతుల వందనమన్న దేశ నాయకుల జీవరాశుల వందనమన్న జీవరాశుల వందనమన్న వందనమో
బోలోస్ మహారాజ్ కి జై, రానున్న పెండ్లి కుమారునికి జై, హల్లెలూయా 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 హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచిది, చక్కని పాట పాడి దేవుని మహింపరిచిన దైవజనులకు ధన్యవాదాలు. ఈ సమయంలో సువార్త గాయని శిల్పావేణు గారు ఉన్నారు. వారు కూడా ఒక ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహింపరుస్తారు. हर मुसीबत में मुझको संभाला, हर मुसीबत में सबको संभाला, रखवाला यीशु है, रखवाला रखवाला यीशु है, रखवाला।
మంచిది. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి పాస్టర్ జాషువా గారు ఈ ర్యాలీ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ స్వాగతం చెబుతారు. దయచేసి అందరూ కూడా సహకరించాల్సిందిగా మనవి. అందరికీ వందనాలు, ప్రైజ్ ది లార్డ్. అలాగే ప్రత్యేకించి ఫామ్ సండే ర్యాలీ కొరకు మరి ఈ దినాన్ని మరి ఈ విధంగా ఏర్పాటు చేయడానికి సహకరించినటువంటి వారందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకించి మన మధ్యలోనికి నర్సన్ రావడం చాలా సంతోషం. అలాగే సహకరిస్తున్నటువంటి బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. అలాగే సెంట్రల్ కమిటీ ప్రశాంత్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనాలు. ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ముందు కొనసాగటానికి వారు కూడా ఎంతో సహకరిస్తున్నారు. అలాగే అమీర్పూర్ మండలం డివిజన్లో ఉన్నటువంటి దైవజనులు ప్రెసిడెంట్ గారు ఫ్రాన్సిస్ గారు, అలాగే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మహారాజయ్య గారు, అలాగే ఇంకా అమీన్పూర్ లో ఉన్నటువంటి దైవ సేవకులందరూ, సెంట్రల్ కమిటీలో ఉన్నటువంటి వారు, నియోజకవర్గంలో ఉన్నటువంటి అందరు దైవజనులు కూడా ఈ యొక్క ర్యాలీని సహకరించడానికి వచ్చినట్టుకు ప్రత్యేకమైన వందనాలు. ప్రత్యేకించి మా అన్న నాయకులు నర్సన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ర్యాలీని ఈ విధంగా జరిగించడానికి పూర్వకంగా అనేక రోజుల నుండి మేము దీన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ అలాగే నాయకుల సహకారం, అలాగే పోలీస్ శాఖ వారి సహకారం తీసుకుంటూ ఈ విధంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు. వచ్చిన అందరికి కూడా ప్రత్యేకమైన వందనాలు. అందుబట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను. థ్యాంక్ యూ, ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ఈ సమయంలో మరి నరసింహగౌడ్ గారు ఉన్నారు. వారు ర్యాలీని ఉద్దేశించి క్లుప్తంగా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు అమీన్పూర్ డివిజన్ పరిధి బీరంగూడ, అమీన్పూర్ సర్కిల్, బీరంగూడ 270 డివిజన్ పరిధిలో ఈ ప్రాంతం సంబంధించిన క్రైస్తవ పాస్టర్లు, ఇక్కడికి విచ్చేసిన దైవజనులందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ సుదినాన ఒక మంచి దినం ఈరోజు. ఈస్టర్ ఒక ఉద్దేశం, యేసుక్రీస్తు మరణించిన తర్వాత మరి 3 రోజుల తర్వాత పునర్జీవితుడై ఒక మంచి సుదినంగా భావించి ఈ ఈస్టర్ కార్యక్రమాన్ని చేసుకుంటాం. కాబట్టి అందరూ కూడా ఆ ప్రభు అందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కొనసాగించాల్సిందిగా ఈ ప్రాంత ప్రజలందరికీ, ఈ ప్రాంత సోదరులందరికీ తెలియజేస్తా ఉన్నాను. అందరూ కూడా ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అన్నగారు. ఈ సమయంలో మరి అన్నగారిని షాలుతో తిరుపలయ్య గారు అలాగే మహారాజ్ గారు సన్మానించాల్సిందిగా మనం చేస్తా ఉన్నాం. మన మధ్యలోనికి అలాగే మన ప్రాంతీయ నాయకులు ఎడ్ల రమేష్ అన్న గారు మన మధ్యకు రావడం చాలా సంతోషకరము. కూడా ఈ సమయంలో ప్రేమపూర్వకంగా ఈ ర్యాలీ కార్యక్రమానికి ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి మనకు మంచి నాయకులు ఈ విధంగా ఉండడం అనేది చాలా సంతోషకరము. వారిని కూడా ఈ సమయంలో మరి పాస్టర్ జాషువా గారు అలాగే పాస్టర్ రత్నం గారు సన్మానించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ అన్నగారు. ఎడ్ల రమేష్ అన్నగారు అలాగే నరసింహ అన్నగారు ఇద్దరు కలిసి జెండా ఊపాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను. రైట్, అందరూ కూడా వారు జెండా ఊపుతుండగా చప్పట్లతో గట్టిగా కొంచెం వెనక్కి జరగండి, కొంచెం ప్రక్కకి. ఈ సమయంలో రమణయ్య గారిని కూడా సన్మానించాలని ఆశపడతా ఉన్నాను. జాషువా గారు ముందుకు రండి. రమణయ్య గారు. థ్యాంక్ యూ అన్నగారు. ఈ సమయంలో మరి ఎడ్ల రమేష్ అన్నగారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సంక్షిప్తంగా 2 మాటలు పలకాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. ఫామ్ సండే ర్యాలీ
సందర్భంగా క్రిస్టియన్ సోదరులందరూ కూడా శాంతి ర్యాలీ ఇక నుంచి బయలుదేరుతూ ఉంది. ప్రతి సంవత్సరం నిర్వహించే కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా శాంతి ర్యాలీ చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ఉన్నారు. వారికి పూర్తి నా వంతు సహాయ సహకారాలు సపోర్ట్ ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్నగారు, మీరు రావడం చాలా సంతోషకరము. ఈ ర్యాలీలో మీరు పాల్గొని మరి మాకు సహకరించినందుకు మీకు మా పూర్ణమైనటువంటి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఓకే, వెహికల్ మూవ్ అవుతుంది. దయచేసి వెహికల్ అనుసరించాల్సిందిగా మనం చెప్తా ఉన్నాను. ఈ సమయంలో శిల్పా వీణ గారు పాటలు కొనసాగిస్తారు. बताने आए हैं, बताने आए हैं, बताने దయచేసి దైవ సేవకులందరూ కూడా వెహికల్ కి ముందు భాగంలో ఉండాల్సిందిగా కోరుతున్నాం. దైవ సేవకులందరూ వెనకొచ్చి దయచేసి ముందు భాగానికి రావాల్సిందిగా కోరుతున్నాం. మిమ్మల్ని అందరూ కూడా సందర్శకులు విశ్వాసులందరూ కూడా అనుసరిస్తారు. దయచేసి సేవకులందరూ ముందుకు రావాలని మనవి.
వెహికల్ మూవ్ చేయండి, వెహికల్ మూవ్ చేయండి. దయచేసి ఒక్క నిమిషం, దయచేసి అందరూ కూడా వెహికల్ అనుసరించి స్లో మోషన్ లో రావాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఎవరు కూడా వేగంగా వెళ్ళడానికి లేదు. దేవుణ్ణి స్తుతిస్తూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
మహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. మీ పాపము పోవాలంటే, మీ పాపము పోవాలంటే బోలో యేసు మహారాజుకే, రాజుల రాజుకే. దయచేసి అందరూ కూడా స్లో మోషన్లో, ట్రాఫిక్ని మాత్రం కూడా అభ్యంతర పట్టకుండా మీరు ఎంతసేపటికి కూడా లెఫ్ట్ సైడ్లో ఉండాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. రైట్ సైడ్లో ఉండొద్దు. దయచేసి ఎవరికి కూడా అభ్యంతరకరంగా ఉండొద్దు అని మనం చేస్తా ఉన్నాను. అందరూ కూడా మెల్లగా ఒకరి తర్వాత ఒకరు మూవ్ అవ్వాల్సిందిగా మనం చేస్తున్నాను. ప్లీజ్ వెహికల్ రండి, వెహికల్ మూవ్ చేయండి ప్లీజ్. ముక్తి దిలాయ ఈశునాం, శాంతి దిలాయ ఈశునాం పాట పాడాల్సిందిగా కోరుతూ ఉన్నాను. త్వరగా డిలే చేయొద్దు. వెహికల్ మూవ్ చేయండి ప్లీజ్. వెహికల్ మూవ్ చేయండి. ప్రైజ్ ద లార్డ్. ముక్తి దిలాయ యేసు నామ, శాంతి దిలాయ యేసు నామ, బోలో ముక్తి దిలాయ యేసు నామ, శాంతి దిలాయ యేసు ఈ సమయంలో సంక్షిప్తంగా ప్రేమను గూర్చి మన దాసులు దైవజనులు పాస్టర్ శంకర్ గారు మాట్లాడతారు. జోసఫ్ గారు. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఉన్న విశ్వాసులకు, అదేవిధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ
కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాం. ఈ మట్లాది వారం సందర్భంగా యేసు ప్రభువారు ఈ లోకానికి వస్తారు, మెస్సయ్యగా అనగా ప్రజలను రక్షించేటువంటి మరి ఒక రక్షకుడుగా ఈ లోకానికి వస్తాడని ఈరోజు సాటి చెప్పేటటువంటి రోజు. అలనాడు యెరూషలేము వీధుల్లో 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారిని మరి ఊరేగించారు. ఆ యొక్క మరి గాడిద మీద ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. అనగా ఆయన శాంతికి సమాధానకర్తకు అధిపతిగా ఉన్నాడు కాబట్టి ఈ లోకానికి ఆయన రక్షకుడిగా మెస్సయ్యగా ఈ లోకానికి వచ్చాడు. ప్రజలను పాపము నుండి శాపము నుండి విమోచించి ప్రజలను రక్షించి దేవుని రాజ్యంలో ఒక సభ్యులుగా దేవుని రాజ్యంలో వారసులుగా చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చినట్లు 2026 సంవత్సరంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా మరి ఈ యొక్క మట్టలాది వారం సందర్భంగా ఈ యొక్క ర్యాలీని నిర్వర్తించడం జరుగుతుంది. కాబట్టి క్రీస్తు మనందరి కోసం మానవులందరిని ప్రేమించి ఈ లోకానికి వచ్చారు, మానవులందరి కోసం మరణించారు. ఆయన మరణం ద్వారా మానవాళికి పాపము నుండి విడిపించబడి శాపము నుండి విడిపించబడి ప్రతి మానవుడు రక్షించబడి మరి ఆయన రాజ్యానికి వెళ్ళాలనేటువంటి ఒకే ఉద్దేశంతో యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఆయన మరణానికి ముందు ఒక వారం రోజు ఆ యొక్క యెరూషలేము వీధుల్లో సమస్త ప్రజలందరూ కూడా ఆయన్ని ఈ రీతిగా మరి ఊరేగించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో దాన్ని పురస్కరించుకుని ఆ సందర్భాన్ని ఈరోజు మనం గుర్తు చేసుకుంటూ ఇక ర్యాలీ నిర్వర్తిస్తున్నాం. కాబట్టి క్రీస్తు మరణ కోసం మరణించారు కాబట్టి ఆ మరణపు గుర్తు లేకపోతే ఆయన చేసిన త్యాగాన్ని బట్టి మనందరికీ విమోచన పాపము నుండి కలుగుతుంది. కాబట్టి ఆయన ఇచ్చిన రక్షణ మనం అందరం పుచ్చుకుందాం. అందరికీ వందనాలు. ఈ సమయంలో పాస్టర్ సునందరావు గారు ప్రార్థన. స్తోత్రములు దేవా, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. 2000 సంవత్సరాల క్రితం ప్రభు నాయన దేవా నీకే వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు ఈ యొక్క లోకమునకు రక్షణార్థమై ప్రభా నాయన పరలోకం నుండి దిగి వచ్చినటువంటి దేవుడవు తండ్రి. ప్రభా నాయన అందరూ అంతటను రక్షణ పొందవాలని ప్రభా నీ యొక్క చిత్తమై ఉండగా తండ్రి, పాప భరణంలో నుండి నాయన ఉన్నటువంటి వారందరినీ, పాప బంధకములతో నాయన కట్టబడినటువంటి వారిని, సాతాను బంధకముల చేత నాయన ఉన్నటువంటి వారందరినీ నాయన విమోచించుటకు పరలోకం నుండి వచ్చినటువంటి దేవుడవు తండ్రి. ప్రభా నాయన అలాగూ మీరు వచ్చి నీ యొక్క నాయన శరీరం ఆ యొక్క ప్రతి ప్రభా నాయన మీరు నాయన నీ యొక్క మరణంలో ప్రభనైనా సమాప్తి చేయడానికి కృపదయచే దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. లోకమంతయు రక్షింపబడాలని, లోకమంతయు తండ్రి నిత్యమైనటువంటి జీవం పొందాలని ప్రభనైనా మీరు ఆలోచించి తండ్రి ప్రభ గొప్ప యాగమును చేసినటువంటి దేవుడవు తండ్రి. దేవానికి వందనాలు చెల్లిస్తున్నా. అలాగూ ప్రభనైనా మమ్మల్ని అందరినీ ఈ విధంగా రక్షించుకున్నందువలన ప్రభా తండ్రి సంతోషముతోనూ ఆనందంతోనూ మేము ఉన్నాం. ఆ యొక్క సంతోషమును ఆనందమును తండ్రి ప్రతి వారికి మీరు కలగజేస్తున్నాం. ప్రభా నైనా ఈ యొక్క సమయంలో ఈ యొక్క మాటలు వినిస్తున్నటువంటి వారందరినీ ప్రభా మీరే దర్శించండి. గొప్ప కార్యమునైనా వారి యొక్క హృదయంలో చేయండి. మీరే ప్రభా దేవుడవని, ప్రభా మీరే రక్షకుడవని, ప్రభా మీ తప్పనైనా పరలోకంలో దారి లేదని తెలుసుకునేలాగా అందరినీ కృప చూపమని ప్రార్థిస్తుంటున్నాం. ఈ యొక్క ర్యాలీని ప్రభా తండ్రి నేను సంతోషంతోనూ ఆనందంతోనూ ప్రభా నైనా నీ యొక్క రక్షణ బట్టి మేము వెళ్ళుచుండగా ప్రభా నైనా తండ్రి నైనా అనేకులు దీనిని చూచి ప్రభా నిన్ను నమ్మునట్లు దయచేయమని మా ప్రభు యేసుక్రీస్తు నామమున ప్రార్థించుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ పాస్టర్ గారు. మంచిది. ఈ రాత్రిలో మిస్సీ బ్రదర్ వచ్చారు, ప్రత్యేకమైన వందనాలు. ప్రశాంత్ బ్రదర్ కూడా వచ్చారు, వారు రన్ ఫర్ జీసస్ చాలా సంతోషం. ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. క్రైస్తవ ఐక్యత, క్రైస్తవ ఐక్యత. ఈశ్వరాదికే, రాజుల రాజుకే, రాజుల రాజుకే, ఈశ్వరాదికే. ఈ సమయంలో ధర్మరాజు గారు ఒక పాట పాడతారు, ఆ తర్వాత సహోదరుడు డేవిడ్ గారు ఒక పాట పాడతారు. దయచేసి వెహికల్ మూవ్ చేయండి, వెహికల్ ఫాలో కండి. ముందున్న వారు కూడా
అలా నేరేడల్లు ఎఫ్ మైనర్ అలా నేరేడల్లు
క్రీస్తునందు ప్రియమైన ప్రాంతవాసులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీకు శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నా. ఈ ర్యాలీ వెనక ఉద్దేశం ఏదనగా 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి దిగి వచ్చినటువంటి సందర్భాన్ని మీ అందరికీ జ్ఞాపకం చేసి మీతో పంచుకోవాలన్నటువంటి ఒక సదుద్దేశం. యేసుక్రీస్తు దేవుడు, ఆయన నరుడుగా భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి దిగి రావాల్సి వచ్చింది? లేఖనాలు ఈ రీతిగా సెలవిస్తా ఉన్నాయి. ఆది యందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆదిలో ఉన్న వాక్యము, ఆదిలో ఉన్న వాక్కు దేవుడుగా మారి ఆయన నరుడుగా మారి భూమి మీదకి దిగి వచ్చారు. దేవుడు భూమిని చూసినప్పుడు భూమి అంతా చెడిపోయినది, భూమిలో ఉన్న నివాసులందరూ కూడా త్రోవ తప్పిపోయి ఏకముగా పనికి మారిన వారయ్యారు. అందరూ దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేని పరిస్థితుల మధ్య దేవుడు తన ప్రేమను పంచాలని, తన మహిమలో ప్రతి ఒక్కరిని కూడా పాలివారిని చేయాలని దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి, మానవుడు ఎలాగూ దేవుణ్ణి నేరుగా సమీపించలేడు కాబట్టి దేవుడే శరీరమును దాల్చి ఈ భూమి మీదకి దిగి వచ్చాడు. ప్రియమైనటువంటి శ్రోతలు, ఈ మాటలు వింటున్నటువంటి వారంతా యేసుక్రీస్తు వారు భూమి మీదకి దిగి వచ్చి మానవాళికి ఏం ప్రసాదించాలి అనుకున్నారు? ఆయన ప్రతి మానవుని యొక్క పాపము నుండి విడుదలివ్వాలని, ప్రతి మానవుని పాపిని క్షమించాలని, పాపికి నిత్య జీవమును ప్రసాదించాలని, పాపికి సమాధానమును అనుగ్రహించాలని, యేసుక్రీస్తు వారి ద్వారా తప్పితే మరెవరి ద్వారా కూడా పాప విమోచన కలగదు అని లేఖనాలు సెలవిస్తా ఉన్నాయి. కాబట్టి ఈ శుభ సందర్భాన మీ అందరికీ తెలియజేసే శుభవర్తమానం ఏదనగా, యేసునందు విశ్వాసముంచినచో పాప క్షమాపణ ఉన్నది, యేసునందు విశ్వాసముంచినచో నిత్య జీవం ఉన్నది, యేసునందు విశ్వాసముంచినచో సమాధానం ఉన్నది, యేసునందు విశ్వాసముంచినచో మన పాపము నుండి, పాపమనే కబంధ హస్తంలో నుండి విమోచన కలదు అనే సంగతిని ఈ సమయంలో మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. కాబట్టి నేడనే సమయం ఉండగానే యేసు అనే స్వరాన్ని ఆలకించి ఆయన యందు విశ్వాసం ఉంచగోరనుచు ఓ మంచి జీవితాన్ని జీవించడానికి, రక్షకుడు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి మార్గములో మీరు నడవడానికి, ఆయన అనుగ్రహించు ప్రేమలో పాలివారు కావడానికి దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు అందరినీ ప్రేమించేవాడు, జాతి మత కుల భేదము లేదు అండి. ఆయన ప్రేమ ప్రతి ఒక్కరికి అవసరమే. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. మనుషుడు అలాగూ ప్రేమించలేడు. కొంతమందిని మాత్రమే ప్రేమించగలుగుతాడు, కొంతమందికి మాత్రమే పంచుకోగలుగుతాడు, సహాయం చేయగలుగుతాడు. నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన ఎవరి దగ్గరికి ఎవరు వచ్చినా కానీ, ఆయనను ఎవరు సమీపించినా కానీ, ఆయన ప్రేమించి బాగు చేయడానికి, ప్రతి మనిషిని తన హక్కును చేర్చుకోవడానికి, తన చెంత చేర్చుకోవడానికి, సమాధానముతో నింపడానికి నా యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి ఈ స్వరాన్ని ఆలకించిన మీరందరూ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినచో సమాధానం అనుగ్రహించబడును. మీ పాపం అనే సంఖ్యల నుంచి దేవుడు గొప్ప విమోచనం అనుగ్రహిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. బలో యేసుమహారాజుకే, బలో యేసుమహారాజుకే, రాజుల రాజుకే, ప్రభువుల ప్రభువుకే. మీ పాపము పోవాలంటే, మీ పాపము పోవాలంటే యేసును నమ్మాలి. మీ పాపము పోవాలంటే యేసును నమ్మాలి. మీకు నిత్య జీవము రావాలంటే యేసును నమ్మాలి. బలో యేసు మహారాజుకే, బలో యేసు మహారాజుకే, బలో యేసు మహారాజుకే. చాలు నీవు అందుకుంటావు శక్తిని.
దయచేసి కొంచెం వెహికల్ సైడ్ చేసుకోమా. రైట్ థ్యాంక్ యూ. ఓకే రైట్ స్ట్రైట్ చేసుకో చాలు. దయచేసి ముందున్నటువంటి సహోదరులందరూ కూడా కొంచెం పక్కకి నిలబడండి. రైట్ సైడ్లో ఉండొద్దు, కొంచెం లెఫ్ట్ సైడ్లో ఉండాల్సిందిగా మనం చేస్తున్నాను. అలాగే వెహికల్కి వెనక సైడ్ ఉన్న వాళ్ళు కూడా వెహికల్కి లెఫ్ట్ సైడ్లో ఉండాల్సిందిగా మనం చేస్తా ఉన్నాను. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవ సేవకులు ప్రభుప్రసాద్ గారు కొద్ది నిమిషాలు మాట్లాడతారు. హల్లెలూయా. ఈ ప్రాంత ప్రజలందరికీ మరి శుభవార్త ఏంటి అని అంటే, దేవుడే మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి మానవాళి పొందాల్సిన శిక్ష యావత్తు యేసుక్రీస్తు వారు సిలువలో పొందారు. సువార్త అంటే మంచి వార్త. ఏంటి ఆ మంచి వార్త? ప్రజలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు గుడ్ న్యూస్ కోసం. ఏంటి ఆ మంచి వార్త ఏంటంటే, నీ బదులుగా నా బదులుగా యేసుక్రీస్తు వారు మన పాపములు అంటే మన పాపములు వచ్చు జీతము మరణం అంట. ఆ మరణాన్ని యేసుక్రీస్తు వారు సిలువలో పొందారు. అదే సువార్త. ఏంటనంటే, మన పాపమును ఆయన తీసుకుని ఆయన నీతిని మనకు అనుగ్రహించాడు. మన రోగములను ఆయన తీసుకుని ఆయన మనల్ని స్వస్థపరిచాడు. ఆయన గాయాలు పొందాడు, ఆయన కొరడా దెబ్బలు కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు. అయినా కానీ ఆయన మౌనంగా ఉన్నాడు. ఎందుకనంటే మానవాళి శిక్ష అంతా కూడా యేసుక్రీస్తు వారి మీద పడింది. అదే మంచి వార్త. సువార్త అంటే మంచి వార్త. సో మనందరం కూడా శిక్షకు అర్హులము. అలాంటిది యేసయ్య మన బదులుగా అంటే సబ్స్టిట్యూట్ అనమాట. మన బదులుగా ఆయన ఏం చేశాడంటే సిలువ ఎక్కాడు. మన పాపమంతా ఆయన మోసాడు. మన కొరకు ఆయన రక్తం కార్చాడు. ఆ పరిశుద్ధ రక్తములోనే మానవాళి పాపములన్నీ కడగబడతాయి. ఆ రక్తం ఏంటంటే యేసుక్రీస్తు వారు చిందించారు. ఆయన ఎలా పుట్టాడంటే పాపం వలన పుట్టినోడు కాదు ఆయన. యేసయ్య పరిశుద్ధాత్మ వల్ల మరియ గర్భాన పుట్టినవాడు యేసయ్య. ఆ రక్తము మాత్రమే, యేసయ్య రక్తము మాత్రమే మానవాళి పాపములు కడిగే అధికారం అనుగ్రహించబడింది. సో ఇది సువార్త అంటే మంచి వార్త. ఆయన ప్రేమ స్వరూపి, ఆయన పరిశుద్ధుడు. సో ఆ పరిశుద్ధ రక్తము ద్వారా మాత్రమే మానవాళి పాపములు కడగబడతాయి. ఈరోజు మీ మధ్యలోనికే ఆ సువార్త వచ్చింది. ఎవరైతే అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చాడంట. ఏ భేదము లేదు, గొప్పోళ్ళని లేదు, పేదోళ్ళని లేదు, తెల్లవాళ్ళని లేదు, మంచి వాళ్ళ తెల్లవాళ్ళని లేదు, నెల్లవాళ్ళని లేదు, కులమని లేదు, మతం లేదు, ఏదీ లేదు. యేసుక్రీస్తు వారు సర్వ మానవాళి కోసం ఆయన రక్తం కార్చాడు. ఆ రక్తాన్ని ఆశ్రయించిన వారందరికీ పాప క్షమాపణ ఉంది. సో అదే సువార్త అనమాట. ఆ సువార్తను మీ దగ్గరికి వచ్చింది. ఎంతమంది అయితే అంగీకరిస్తారో యేసుక్రీస్తుని రక్షకుడుగా, యేసు అంటే లోక రక్షకుడు అని. ఆ రక్షకుడు మానవాళ్ళందరినీ రక్షించడానికి మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చి సిలువను మోసి రక్తం కార్చి కొరడా దెబ్బలు తిని చనిపోయి పాత పెట్టబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు. ఆయన కేవలం చనిపోవటం మాత్రమే కాదు కానీ పునరుద్ధానుడిగా మళ్ళీ లేచాడు. ఆ పునరుద్ధాన శక్తితో మనందరినీ నింపాడు. సో ఈ మాటలు విన్న వారందరూ ఎవరైనా కానీ యేసుక్రీస్తు నాకు రక్షకుడిగా కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఎక్కడున్నా కానీ మాతో పాటు ఏకీభించి ప్రార్థన చేయొచ్చు. యేసయ్య నా పాపములు క్షమించిన ఆయన, నేను పాపినని తెలుసుకున్నాను, నా కోసం పరలోకం నుండి భూమి మీదకి వచ్చావు, నా పాపములు మోసావు, శిలువ మీద రక్తం కార్చావు, చనిపోయావు, పాత పెట్టబడ్డావు, మూడో దినాన్ని తిరిగి లేచావని ఎవరైతే యేసుక్రీస్తుని హృదయంలోనికి నమ్మి నోటితో ఒప్పుకుంటారో వారందరూ రక్షించబడతారు. చాలా సులువైన మార్గము యేసయ్య మార్గము. ఆయన అన్నాడు, నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను అని చెప్పాడు. ఆయన మార్గమే సత్యము. కాబట్టి ఈ మాటలు దీవించును గాక. మంచిది. దయచేసి గమనించండి, వెహికల్లో కూర్చుని దిగండి. అక్కడ చాలా కంజెస్టెడ్ గా ఉంది. ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నామండి, దయచేసి దిగాల్సిందిగా మనం చేస్తున్నాం. అక్కడ ఓన్లీ ఆర్కెస్ట్రా వాళ్ళు మాత్రమే ఉంటారు. వెహికల్లో ఉన్న వాళ్ళు కింద దిగాల్సిందిగా కోరుతున్నాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సేవకులు సత్యనారాయణ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. కృపా కనికరగల మా పరలోకపు తండ్రి యేసయ్య, మీ నామమున స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాం తండ్రి. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి తండ్రి 2026 సంవత్సరాల క్రితం తండ్రి
ఈ భూమి మీదకి శరీరధారగా వచ్చిన దేవా మీకే స్తోత్రంలో స్తోత్రం ప్రభా. నశించదాన్ని ఎదుర్కొనడానికి వచ్చిన దేవా మీకే స్తోత్రం చెల్లించుకున్నాం తండ్రి. ఏ ఒక్కరూ నశించిపోకూడదని తండ్రి, మీ స్వరూపంలోకి మీ పోలికలకు మార్చుకోవటాను ప్రభా. మీరు పొందిన దెబ్బల ద్వారా మా స్వస్థత దయచేసి మీరు కార్చిన అమూల రక్తం ద్వారా మమ్మల్ని పరిశుద్ధం చేశారు తండ్రి. ఈ పరిశుద్ధం సంపూర్ణ చేసుకోవడానికి ప్రభా ఒక సంఘాన్ని సావాసనిచ్చి పోషిస్తున్న దేవా మీకే స్తోత్రం తండ్రి. అంతేకాకుండా తండ్రి లోకంలో నశించిపోయే వారికి తండ్రి సత్యవాక్యాన్ని ప్రకటించమని తండ్రి మీరు ఇచ్చినటువంటి బాధ్యత బట్టి మీకు వందనాలు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభా. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిని తీసుకున్నవాడు రక్షించబడతాడు, నమ్మని వాడికి శిక్ష విధించబడుతుందని మీరు ఆనాడు చెప్పారు దేవా. అదే బాధ్యతను బట్టి తండ్రి నశించబోయే ఆత్మ గురించి తండ్రి మీ సత్యవాక్యను ప్రకటించాలి ప్రభా. అమలుపూరు పటాన్సేన ప్రాంతంలో ఉన్న సేవకులందరూ కూడా తండ్రి మీ పరిస్థితి జరిగించడానికి ఈ రోజున కృపందాయ చేస్తున్నారు. ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆస్వాదించండి. మీ సత్యవాక్షణ బిడ్డలే తండ్రి మారు మనసు దయచేసి మీరే దేవుడు మీరే రక్షకుడని తెలుసుకోవడానికి కృపను దయచేస్తారు నమ్ముతూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. బలో యేసు మహారాజుకే, బలో యేసు మహారాజుకే. మంచి సమయంలో డేవిడ్ గారు పాడుతారు. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా. ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా, ఎడ చెవి పెట్టక త్వరపడి వచ్చి దేవాది దేవుడు యేసయ్యా,
మహారాజుకే, బలో యేసు మహారాజుకే. దయచేసి వెహికల్ మూవ్ చేయండి, కొంచెం స్పీడ్ చేయండి. రాని రానండి. చుండితేనే తారల కన్నా సునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. చుండితేనే ధారల కన్నా యేసునామమే మధురం, యేసయ్య సన్నిధినే మరువజాలను. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే ఆరాధించెదా. జీవిత కాలమంతా ఆనందించెదా, యేసయ్యనే దయచేసి ముందు భాగంలో ఉన్నారు, కొంచెం ముందుకు ఫార్వర్డ్ అవ్వండి. యేసయ్య నామమే బహు పూజనీయము, నా తోడై నిలిచి కాముగా నన్ను దాచి. యేసయ్య నామమే బహు పూజనీయము, నా తోడై నిలిచి క్షేమముగా నన్ను దాచి. అనంతకాలం ప్రేమించి జీవజలపు ఊహలకు జీవింపజేసెనే. ఆమేన్. ఈ సమయంలో దైవ సేవకులు పాస్టర్ సుందర్ పాల్ గారు క్లుప్త సందేశాన్ని ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మనకు అందిస్తారు. అమీన్పూర్ పుర ప్రజలందరికీ ప్రభు పేరిట శుభము తెలియజేస్తూ ఉన్నాను. మానవుడు కనబడని దేవుని కొరకు వెతుకుతూ అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతంగమయ. ఇదిగో అసత్యంలో ఉన్న నన్ను సత్యంలోకి నడిపించు దేవుడా, ఇదిగో చీకటిలో ఉన్న నన్ను వెలుగులోకి నడిపించు. ఇదిగో నేను మృతతుల్యమైన పరిస్థితిలో ఉన్నాను, మృతమైన నన్ను జీవంలోకి నడిపించు అని మానవుడు సృష్టికర్త వైపు చూస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి నేనే మార్గము, సత్యము, జీవము అని ఆయన సెలవిచ్చారు. మార్గమైన దేవుడు, ఇదిగో మార్గమును చూపించువాడు, నీకు ఉపదేశము చేసేవాడు. మానవుని సృష్టించిన సృష్టికర్త, సర్వాధికారి, సర్వ సృష్టికర్త అయిన దేవుడు మానవుని ప్రేమించి మానవునికి అందుబాటులోకి వచ్చాడు. ఇదిగో మానవుడికి వినబడే అంత దగ్గరగా వచ్చాడు, మానవుడికి కనబడే అంత దగ్గరగా వచ్చాడు. ఒక నరరూపిదారుడుగా ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించి తన స్వరత్వమునిచ్చి నీకు నాకు రక్షణనిచ్చాడు. ఈ లోకంలో అందరిలో మంచివాడైన ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అతని గుండెను తీసుకొని అందరిలో భయంకరుడైన ఒక పాపి దగ్గరకు వెళ్ళి ఆ గుండెను మార్పు చేస్తే ఇదిగో ఇతడు ఆ యొక్క కొత్త ఆ మంచి వ్యక్తిలాగా మారిపోతాడేమో అని మనము ఎంత ప్రయత్నం చేసినా ఒక కార్డియాలజిస్ట్ వచ్చి ఆ యొక్క గుండెను శస్త్రచికిత్స చేయించి ఆ యొక్క గుండెను మార్పు చేసిన ఆ యొక్క వ్యక్తి బుద్ధి మారదు, ఆ వ్యక్తి యొక్క స్వభావం మారదు, ఆ వ్యక్తి యొక్క జీవితంలో ఎటువంటి మార్పు కలగదు. అయితే ప్రియులారా, ఒక వ్యక్తిని సన్మార్గంలో నడిపించగలిగి తన యొక్క బ్రతుకును, తన యొక్క స్వభావాన్ని, తన యొక్క జీవితాన్ని మార్పు చెందగలిగాడు, మార్పు చెందించేటట్లు చేయగలిగిన వాడు కేవలము యేసుక్రీస్తు ప్రభువే.
ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన సర్వాధికారి, సర్వము మీద ఆయనకు అధికారము ఇవ్వబడినది. కనబడని దేవుడు కనబడే అంత దగ్గరగా, వినబడని దేవుడు వినబడే అంత దగ్గరగా మన కొరకు ఈ లోకానికి వచ్చి ఇదిగో దేవుని యొక్క రాజ్యమును, దేవుని యొక్క నీతిని ఆయన తెలియపరిచి నీ కొరకు నా కొరకు మన పాపముల నిమిత్తము ఆయన చనిపోయి ఇదిగో మరణించి ఇదిగో సమాధి గెలిచి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఈ రోజు సజీవుడిగా ఉన్నాడు. మనము సేవించుచున్న దేవుడు సజీవుడైన దేవుడు, మనము సేవించుచున్న దేవుడు నిత్యుడకు తండ్రి. ఇదిగో ఆయన త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇదిగో ఆర్భాటంతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ ఆయన రాబోతున్నాడు. ప్రతి ఒక్కరిని లెక్క అడగబోతూ ఉన్నాడు. ప్రతి ఒక్కరి జీవితంలో వారు దేవునికి లెక్క అప్పచెప్పాల్సిన సమయం రాబోతుంది. ఆ సమయంలో నీవు లెక్క అప్పచెప్పగలుగుతావా? నీ బ్రతుకులో మార్పు ఉంటుందా? నీ జీవితంలో మార్పు ఉంటుందా? నీ స్వభావంలో మార్పు ఉంటుందా? నువ్వు ఎంత నిష్ఠ కలిగి ఉన్నా, ఎంత క్రమశిక్షణ కలిగి ఉన్నా, ఎన్ని ధర్మ కార్యాలు చేసినా, ఎన్ని పుణ్య కార్యాలు చేసినా మన స్వభావం మారదు, మన బుద్ధి మారదు, మన యొక్క పాప నైజము మారదు. ప్రియుడా, నీ పాపము మారాలంటే, నీ స్వభావం మారాలంటే, నీ శరీరంలో ఉన్న ప్రతి విధమైన పాప క్రియలు మారాలంటే యేసు రక్తం చేత కడగబడాలి. యేసు నీ కొరకు నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, మృతిని గెలిచి మృత్యుంజయుడు తిరిగి లేచాడు. ఈ రోజు నువ్వు ఇదిగో యేసును రక్షకుడిగా అంగీకరిస్తే ఆయన నీ జీవితంలో ఇదిగో గొప్ప కార్యం చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. నీ బ్రతుకును మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీ జీవితాన్ని మార్చడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నీకు ఆశీర్వాదాలు, స్వస్థతలు కాదు, దేవుడు సన్మార్గంలో నడిపిస్తాడు. నిన్ను ఒక సజీవమైన ఇదిగో సాక్షిగా ఈ లోకంలో నిలబెడతాడు. ఆయన బిడ్డగా నిన్ను నిలబెడతాడు. అటువంటి కృప కావాలంటే ఈ రోజు యేసును రక్షకుడిగా నువ్వు అంగీకరిస్తే, యేసు ప్రభువుగా నువ్వు అంగీకరిస్తే ఈ రోజు నీ జీవితాన్ని మార్చడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనము ఈ రీతిగా మాతో కలిసి మీరు ప్రార్థన చేసి ఏకీభవిస్తే దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ. మంచిది. జాన్ గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. దయచేసి ముందుకు నడుస్తూనే ఉండండి. ఎవరు కూడా. సర్వశక్తిమంతుడు పరిశుద్ధుడు యేసయ్య, జీవుల దేవ సజీవుడు యేసయ్య, సర్వశక్తిమంతుడు యేసు క్రీస్తు నామమును బట్టి మేము చూస్తాం. విన్న మాటలు ప్రభా, దైవజనులు అనేక మాటలు చెప్తుండగా ఆ మాటలను ప్రభా విన్నవారు ప్రతి హృదయాన్ని స్పందించినట్లు అయ్యా మీరు నీరుకట్టి ఫలింపచేయండి. ఈ యొక్క తండ్రి స్తోత్రం ప్రభా, శాంతి రాలి అయ్యా స్తోత్రం ప్రభా చేస్తుండగా ప్రతి హృదయాలు క్రీస్తు స్పందించును గాక, కార్యములు జరుగును గాక. పరిశుద్ధాత్మదేవ ప్రతి హృదయములో అయ్యా మీరు కార్యము చేయండి అయ్యా స్తోత్రం. అనేక ఆత్మ రక్షణ కొరకు అయ్యా ఎవరు నశ నరకను పని చిత్తం లేదు. ప్రతి ఒక్కరు మారుమంచి రక్షణ పొందాలి. కృపను అనుగ్రహించండి ప్రభా. ప్రతి బిడ్డ జీవితంలో మీరు అద్భుతం జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. క్రీస్తు మీ ప్రయాస వ్యర్థం కాదన్నావు. ఇదిగో ప్రయాసపడతాం, ప్రతి ప్రయాసకు ప్రతిఫలం మీరు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా మీ కార్యం జరిగిస్తని ఈ యొక్క తను ప్రయాణిస్తూ దైవ సేవకులందరూ నడుస్తూ నేను గణపరుస్తుండగా ప్రభా మీరు మహిమ పొందాలి. దేవదూతలతో నీ నామం మహిమపరచబడినట్లు గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి ముందుకోండి, నడుస్తూ ఉండండి. వెహికల్ వెనక ఉన్నాడు. దయచేసి ముందున్న వాళ్ళు దయచేసి ముందుకు రండి. ఎవరో తగ్గొద్దండి, దయచేసి నడవండి. అందరు మూవ్ అవ్వండి, ట్రాఫిక్ జామ్ అవుతుంది. దయచేసి ముందుకు నడవాల్సిందిగా మనవి. వెనక కూడా ఫాలో కండి. ఈ సమయంలో అబ్రహం గారు 2 మాటలు చెప్తారు. ప్రభునందు ప్రియమైన
సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాం. మరి ఈ విధంగా మేము ఈ ర్యాలీ ఎందుకు చేస్తున్నామో మీకు అర్థం కావాలంటే, మరి యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడై ఉన్నాడు. ఆయన కొందరికి కాదు, పలానా కులానికి కాదు, పలానా మతానికి కాదు. ఇది మతం కాదు, మార్గం. యేసుక్రీస్తు ప్రభువారు నేనే మార్గం అన్నాడు పరలోక రాజ్యానికి. ఇదిగో ఆయన పరలోకం నుంచి మరలా మేఘారూఢై రాబోతున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూస్తుంది. అలాగే ఆయనను పొడిచిన వారు కూడా చూస్తారు. అనగా ఆయనను హింసించిన వారు, ఆయన బిడ్డలను హింసించిన వారు కూడా ఆయనను చూస్తే రోజు ఒకటి ఉంది. ఆ రోజు రొమ్ము కొట్టుకుని ఏడుస్తారని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. మరి ఏ కులమైనా, ఏ మతమైనా, ఏ జాతి అయినా యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరైతే సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, ఆయన దేవుడని ఎవరైతే అంగీకరిస్తారో వారికి పరలోక రాజ్యం దక్కుతుంది. ఒకవేళ ఆయన నమ్మకుండా కానీ చనిపోతే మన జీవితం కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటిది మన జీవితం. యేసు ప్రభువారిని నమ్మకుండా చనిపోతే వాడు ఎంత గొప్పవాడైనా, ఏ అధికారైనా, ఎంత డబ్బున్నవాడైనా ఖచ్చితంగా నరకానికి పోవటం తప్పదని మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. దీపం ఉంటుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని సామెత ఉన్న ప్రకారంగా మన ఆత్మ అనే దీపం మన శరీరాన్ని విడిచిపెట్టి పోకముందే యేసుక్రీస్తు ప్రభువారిని సొంత రక్షకునిగా అంగీకరించాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. ఆ తర్వాత సమయం పోయిన తర్వాత, మనం చనిపోయిన తర్వాత, ఆ తర్వాత నీవు దేవుని నమ్ముకోవాలనుకున్నా నీకు అవకాశం అనేటువంటిది దొరకదని మరి ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాం. కాబట్టి దయచేసి ఇది ఒక మతం కాదని గుర్తించండి. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ దేవుడు, సర్వలోకానికి ఆయన చక్రవర్తి అయి ఉన్నారు. కనుక మనం ఏ క్షణంలో చనిపోతామో మనకు తెలియదు. మరణం అనేటువంటిది ఎప్పుడు సంభవిస్తుందో మనకు తెలియదు. కనుక మరి మన సమయాన్ని పోగొట్టుకోకుండా, అజ్ఞానుల వలె కాకుండా జ్ఞానుల వలె నడుచుకోవాలని యేసుక్రీస్తు ప్రభువారిని ప్రతి ఒక్కరు కూడా ఆయన సొంత రక్షకునిగా అంగీకరించాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. ఆయన ఏదో కులానికి, మతానికి సంబంధించిన దేవుడు కాదు. సర్వలోకానికి ఆయన దేవుడై ఉండి మన కోసం పరలోకం నుంచి ఈ భూమి మీదకి దిగొచ్చి నీ కోసం, నా కోసం, నీవు నేను చేసిన పాపము కోసం తన పరిశుద్ధమైన రక్తాన్ని చిందించి ఆ రక్తంలో మనల్ని కడిగి పవిత్రపరిచిన ఏకైక దేవుడు, గొప్ప దేవుడు. కాబట్టి ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించాలని మీకు మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దైవ సేవకులు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడైన దేవ, మహాగణుడ, మహోన్నతుడైన తండ్రి, ఈ దినమున మీరు చేసిన మహా గొప్ప కార్యములను బట్టి వందనాలు. విన్న ప్రతి బిడ్డలకు రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ దయచేయండి. ఇది నాయన నీతి మార్గమని, పరిశుద్ధ మార్గమని, జీవ మార్గమని, క్షేమ మార్గమని, రక్ష మార్గమని, తండ్రి సంతోషకరమైన క్షేమాన్ని, ఆనందాన్ని కలుగజేసే మార్గం క్రీస్తు మార్గం అని తండ్రి నీ నామంలో ప్రార్థిస్తున్నాం. ఇన్న ప్రతి ఒక్కరికి రక్షణించి మహిమ పొందుతారని యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. Oh,
యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తున్నది, మీకు మేలు కలుక్కుంటా ఉండడానికి మీ పాపములే కారణం అనేసి దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. మన జీవితంలో మేలు కలుక్కుంటా ఉండడానికి కారణము పాపము. మరి ఆ పాపము పోవాలనంటే ఒక పరిశుద్ధమైన రక్తము చిందింపబడాలి. ఎవరయ్యా ఈ లోకంలో పరిశుద్ధుడు అంటే ఎవరూ లేరు. కాబట్టి మరి పరిశుద్ధమైన రక్తము చిందింపబడాలి. కాబట్టి దేవాది దేవుడైన యేసు ప్రభుల వారే ఈ లోకానికి అరిదించి పరిశుద్ధంగా జన్మించి పరిశుద్ధంగా జీవించి పరిశుద్ధమైన మాటలు